భగవద్గీత పారాయణ 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగానికి స్వాగతం. నమస్కారం మిత్రులారా, బంధువులారా, సోదర సోదరీమణులారా. ఈ అధ్యాయంలో మొత్తం 47 శ్లోకాలు ఉన్నాయి. మనం ఉపోద్ఘాతంలో చెప్పుకున్నట్లుగా ఆత్మ సంయమ యోగం బేసిక్గా ఏంటంటే కంట్రోలింగ్ ఎమోషన్స్ ఫ్రమ్ వితిన్. తర్వాత కాజ్ అండ్ ఎఫెక్ట్, అసలు మనలో ఈ భావోద్వేగాలు ఎలా కలుగుతాయి, ఈ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఎలాగా అన్న దాని గురించి చెప్తుంది. మొత్తం ఇంగ్లీష్ లిటరేచర్లో, అంటే ఇంగ్లీష్ ఫిలసాఫికల్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లిటరేచర్లో, ఇంక్లూడింగ్ మోడర్న్ లిటరేచర్, ఈ అధ్యాయానికి సరితూగా ఉంటాయి. ఎందుకంటే నేను చాలా నా ఉద్యోగ అవసరాలను బట్టి కూడా నేను చాలా చదవాల్సి వస్తుంది. ప్లస్ నేను ప్రజెంటేషన్స్లోని, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లోని చెప్పాల్సి వస్తుంది. అవన్నీ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఈ ఆత్మ సంయమ యోగం మనకి ఎప్పుడు చిత్తభ్రాంతి కలిగినా, మనసు కలతబడినా ఈ శ్లోకాలు మనకి సాంత్వన బాగా కలిగిస్తాయి. ఈ శ్లోకాలు శోకహారణలు మాత్రమే కాదండి, ఉత్తేజపూరితాలు, ఆశావహాలు, మార్గదర్శకాలు కూడా. మోసానికి గురై మనసు కలత చెందినప్పుడు, వెన్నుపోటు వల్ల వెన్ను దన్ను లేక వేదన పొందినప్పుడు మీ ఆత్మీయ దైవం శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఈ ఆత్మ సంయమ యోగం చదవండి, వినండి, ఆత్మశాంతిని పొందండి. కలియుగాబ్దం 5126, శాలివాహన శకం 1947, క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, ద్వాదశి బుధవారం, సామాన్య శకం 27/11/2024 ధ్వనిముద్రణ చేయబడింది. ఆత్మనే నమః. అత షష్ఠో అధ్యాయః ఆత్మ సంయమయోగః. శ్రీభగవాన్ ఉవాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నైరజ్ఞర్న చాక్రియః. భగవానుడు ఈ విధంగా పలుకుతున్నాడు. కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలము అగ్నికార్యములను ఛేదించినంత మాత్రాన సన్యాసియు కాలేడు. అట్లే కేవలము క్రియలను ఛేదించినంత మాత్రమే యోగియు కాలేడు. సో మీరు ఆల్రెడీ ముందు అధ్యాయాల్లో చూశారు, పని చేయకపోయినంత మాత్రాన వాళ్ళు సన్యాసి లేకపోతే యోగి అవరండి. అందుకే మొత్తం భగవద్గీతే కాదు, మొత్తం మహాభారతంలోనే కాదు, నేను చదివిన యజుర్వేదంలో కూడా, నేను చదువుతున్న యజుర్వేదంలో కూడా గృహస్థాశ్రమాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తారు. గృహస్థాశ్రమం చాలా చాలా ఉత్తమమైన క్రియ. సన్యాసం కంటే కూడా గృహస్థం చాలా ఉత్తమమైనది. అంటే మనందరము ఆచరించదగినది, మనము చేయదగినది. కానీ అది చేస్తున్నప్పుడు అట్లే మనం చేస్తున్న పనులకి దాని యొక్క రిజల్ట్స్ని, దాని యొక్క ఫలితాలని ఏ విధంగా ఆశించాలి అని చెప్పడమే భగవానుడు మనకి ఒక అధ్యాయం తర్వాత ఒక అధ్యాయం మనకి వివరంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ ఆత్మ సంయమ యోగంలో ఇక్కడ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. యం సన్యాసమితి సాహు యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన నహ్య సన్యస్త సంకల్పో అసంకల్పో యోగి భవతి కశ్చన నహ్యస్యన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఓ అర్జున, సన్యాసము అని పిలువబడినది ఏ యోగము అని తెలుసుకుని ఎలనన సంకల్ప త్యాగము చేయని వాడు ఎవడునూ యోగి కాలేడు. ఆరుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణం వలననే యోగ ప్రాప్తి కలుగు. యోగారూఢుడైన పురుషునకు సర్వ సంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలం. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి. సంకల్పరాహిత్యం అంటే సంకల్పాన్ని వదులుకోమని కాదండి. మనం ఒక పని మొదలుపెట్టాం, ఆ పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, తప్పదు. దాని వచ్చే జయాపజయాల గురించి నువ్వు ఆలోచించద్దు. కానీ ఏదైతే రిజల్ట్ వస్తూ ఉందో నువ్వు కోర్స్ కరెక్షన్ చేసుకో. దాన్ని బట్టి నీ సంకల్పాన్ని మార్చుకుంటూ ఉండడం. ఒక సంకల్పాన్ని ఇదే అనుకున్నాం. రిసేవర్ సిస్టమ్ మన ఆంధ్రప్రదేశ్ దీంట్లో చూసుకుంటే పోలవరం కట్టాలి సంకల్పం.
అదో యజ్ఞం. అది మనం చేయాల్సిందే. ఎటువంటి అడ్డంకులు రాని, ఎలాగైనా రాని. అప్పుడు చేస్తున్నప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, అది ల్యాండ్ అక్విజిషన్ వల్ల కావచ్చు, లేకపోతే వేరే గవర్నమెంట్ వల్ల కావచ్చు, లేకపోతే నీ పక్క రాష్ట్రం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ నువ్వు చేస్తూ వెళ్తూ ఉంటే, దాంట్లో మధ్యలో వచ్చే ఏవైతే తేడాలు ఉన్నాయో, దాన్ని బట్టి నువ్వు కోర్స్ కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళు. మనం కూడాని మనం ఒక సంకల్పం అనుకుని ఉంటాం. ఒకటి చేయాలి అని అనుకుని ఉంటాం. ఒక రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. దానికి చేయాల్సిన కార్యాచరణ పెట్టుకోవాలి. ఆ కార్యాచరణ చేసుకుంటూ వెళ్ళాలి. దాని ద్వారా వచ్చే రిజల్ట్స్‌ని బట్టి మళ్ళీ కార్యాచరణని మార్చుకుంటూ వెళ్ళాలి. కానీ కార్యం మానకూడదు. ఫలితం ఏదైతే అనుకుంటున్నామో అది వచ్చి తీరుతుంది ఖచ్చితంగా. ఎప్పుడు మనం ఆ కార్యాచరణను బట్టి వచ్చే ఇమ్మీడియేట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి అది మనకి అనుగుణంగా లేకపోతే దాన్ని మళ్ళీ మార్చుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ కేవలం సంకల్పరాహిత్యమే చెప్పట్లేదండి. సంకల్పాన్ని కొంచెం కొంచెం చూసుకుంటూ ఆ మాన్యూవరింగ్ ఆఫ్ పర్పస్ దాని గురించి చెప్తున్నాను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, ఆరుక్ష్మోర్మునేర్ యోగం కర్మకారణముచ్యతే, కాజ్ అండ్ ఎఫెక్ట్. నువ్వు ఒక కర్మ చేసావు, దానికంటూ ఒక కారణం ఉంటుంది. ఆ కారణం నీకంటూ ఒకటి యాక్చువల్ మళ్ళీ రిజల్ట్ ఇస్తుంది. యోగి అనేవాడు దాన్ని వచ్చిందని అలా తీసేసుకొని, ఓకే దీన్ని ఏం చేస్తే ఇది వచ్చింది, ఇది పాజిటివ్ అయితే ఉంచుకుంటాడు, నెగిటివ్ అయితే రూట్ మార్చుకుంటాడు. ఇది నేను అనుకున్నట్టుగా రావట్లేదు రిజల్ట్. ఇట్ ఇస్ ద సేమ్. అంటే మీరు ఒక ఎక్స్పెరిమెంట్స్ ఏమన్నా చేస్తున్నారు, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. దాంట్లో మీరు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అది జనరల్గా మన ఇప్పుడు షార్ ఉంది శ్రీహరికోట, వాళ్ళు చేస్తుంది అదేగా. ఈ పర్టికులర్ శ్లోకం అండి, 3వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. యోగారూఢ స్థితికి వచ్చినవాడు ఏదైతే ఆ కారణాలు చూసుకొని, దానివల్ల వచ్చిన రిజల్ట్స్ చూసుకొని, మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసి, మళ్ళీ దాన్ని యాక్చువల్గా రియలైన్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటాడు. 4వ శ్లోకం అండి. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆసక్తుడు కాక సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడు అనబడు. అంటే ఇక్కడ కేవలం నీ బెనిఫిట్స్ మాత్రమే చూసుకోకు అని చెప్పడం భగవంతుడి ఉద్దేశం అండి. నీ యొక్క మంచి, నీ ఇంద్రియాలకి భోగం కలగడం మాత్రమే కాదు, లేదా దాన్ని పక్కన పెట్టేసి సర్వజన హితం గురించి చూడమని అన్నది ఇక్కడ ఉద్దేశం అండి. ఇంద్రియ భోగములందును దానివల్ల దానికోసం కావలసిన కర్మలందును ఆసక్తుడు కాక నీ యొక్క స్వార్థాన్ని వదిలేసిన పురుషుడు యోగారూఢుడు అని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం, ఇది 5వ పద్యం అండి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. మనుషులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకునేవాడు, తమకు తామే అధోగతి పాలు అవ్వకూడదు. ఏలనన లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. ఇది ఒక ఐ థింక్ నాకు పేరు గుర్తు రావట్లేదండి, ఇంగ్లీష్ లిటరేచర్లో దీని గురించి చెప్తారు. సో ఇట్ ఈస్ అబౌట్ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అండ్ ఇంకోటి మామూలుగా రెగ్యులర్గా చెప్పేది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ గెటింగ్ బోర్డ్ ఇన్ యువర్ ఓన్ ప్రెజెన్స్, సో యు ఆర్ ఏ బ్యాడ్ కంపెనీ. సో దాన్ని ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్. సో మనకి మనమే శత్రువులు, మనకి మనమే మిత్రులు. మనం మాట్లాడిన మాటలే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, రాష్ట్రంలోని పరిస్థితులు, దేశంలోని పరిస్థితులు ఏవైనా మీరు చూసినా కూడా ఇలాంటి ఏమంటారు ఎగ్జాంపుల్స్ మీకు కోకొల్లలుగా దొరుకుతాయి. మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు, అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తి సిద్ధినికై
మిత్రుని వలె సహకరించును. అట్లు కాక జితేంద్రియుడు కాని వానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధకములుగా నిలుచును. మనకున్న వయసెస్ అన్నీ, అంటే వయసెస్ అంటే చెడ్డ వ్యసనాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? మన పంచేంద్రియాల నుంచే కదా. ఏదో తినాలనిపిస్తుంది, ఏదో తాగాలనిపిస్తుంది, ఏదో మత్తులో జోగాలనిపిస్తుంది, ఏదో స్పర్శాసుఖం కావాలనిపిస్తుంది. దానివల్ల వచ్చే కష్ట నష్టాలు అన్నీ అంతే కదా. 6వ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు, అటు జయింపనివాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియునికి మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించను. అట్లుగాక జితేంద్రియుడు కానివానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువు వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధకములుగా నిల్చును. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయోః. శీతోష్ణములు, సుఖదుఖములు, మాన అవమానములు మున్నగు ద్వంద్వముల యందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడై ఉండదు. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యము ఏదీనూ ఉండదు. 8వ శ్లోకం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచన. పరమాత్మ ప్రాప్తి పొందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండి ఉండు. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకున్న వాడే ఉండు. అతడు మట్టిని, రాతిని, బంగారమును కూడా సమానముగా చూచును. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఈ 9వ పద్యం అండి. సుహృదుల యందును, మిత్రుల యందును, శత్రువుల యందును, ఉదాసీనుల యందును, మధ్యస్థుల యందును, ద్వేషింపదగిన వారి యందును, బంధువుల యందును, ధర్మాత్మల యందును, పాపుల యందును సమబుద్ధి కలిగి ఉండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. 10వ పద్యం. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ. శరీర ఇంద్రియములను, మనస్సులను స్వాధీనపరుచుకునేవాడు, ఆశారహితుడు, భోగ సామాగ్రిని ప్రోగు చేయనివాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశమును కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నము చేయవలెను. నిర్జన ఏకాంత ప్రదేశం అది మన మనసులో కూడా చేసుకోవచ్చండి. పొద్దున్నే మీరు ఏదైనా మెడిటేషన్ చేస్తున్నప్పుడు, ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయనప్పుడు, పొద్దున్న లేచి 4:30కి 5ంటికి చేసే మెడిటేషన్, ధ్యానం చాలా చాలా మంచిది. 11వ పద్యం అండి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును, జింక చర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరిచి అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకునేవారు. ధ్యానం ఎలా చేయాలో చెప్తున్నాడండి. ఆత్మ సంయమం ఎలాగ వస్తుంది, మీరు మెడిటేషన్ ఎలా చేయాలి అనేది చెప్తున్నారు. పరిశుభ్రమైన ప్రదేశం, ఒక దర్భాసనం కానీ, ఒక చాప కానీ, చాప మీద కానీ ఒక జింక చర్మం కుదిరితే జింక చర్మం, ఇప్పుడు కుదరదు కాబట్టి లేకపోతే ఏదైనా కొంచెం మెత్తగా ఉన్నది దానిపైన ఒక వస్త్రం పరుచుకొని, మరీ ఎక్కువగా కాదు, మరీ తక్కువగా కాదు, అంటే మరీ కుర్చీలోనూ కూర్చోకూడదు, అలాగని మరీ కింద కూడా కూర్చోకూడదు. ఒక పేట వేసుకుని స్థిరమైన స్థానం ఏర్పరచుకొని కూర్చోవాలి. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. ఆ ఆసనంపై కూర్చుని చిత్తేంద్రియ వ్యాపారములను వశమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చేయవలెను. ధ్యానం సాధన చేయాలి. ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో,
రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఈ మధ్య నేను యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్ కూడా చూస్తున్నాను. మెడిటేషన్లో ఆల్ఫా స్థానానికి ఎలా వెళ్ళాలి అని. అది ఆత్మ సంయమ యోగం నుంచి వాళ్ళు తీసుకున్నదే. ఓకే, 13వ పద్యం అండి. సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్షణాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. శరీరమును మెడను శిరస్సును నిటారుగా ఉంచి చూపులను ఏ దిక్కునకు పోనీక, కళ్ళు మూసుకున్న తర్వాత నాసికాగ్రం పోనీయక తన నాసికాగ్రమున దృష్టిని నిలపవలను. 14. ప్రశాంతాత్మా విగతభీ బ్రహ్మచారి వ్రతే స్థిత మన సంయమ్యమచ్చిత్తో యుక్త ఆసీత మత్పర. ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలను. ఆ ధ్యానం చేస్తున్నంతసేపు ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహంతో అప్పుడు నిశ్చలుడుగా ఉండాలి. అది చేస్తున్నప్పుడు ఇలా కళ్ళు మూసుకుని ఆ దృష్టి అంతా కూడా నీ నాసికాగ్రం మీద నిలిపి, వచ్చే ఆలోచనలు వస్తూ ఉంటామండి, ఆలోచనల వెంట మీరు పరిగెట్టకూడదు. దాని తర్వాత ఆలోచన ఉధృతి తగ్గుతుంది. ఆలోచన ఉధృతి తగ్గిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ధ్యానంలోకి వెళ్తారు. 15వ పద్యం అండి. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. మనోనిగ్రహశాలి అయి యోగి నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపమునందే అనగా కృష్ణ స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమునర్చి కృష్ణుడి యందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. 16వ పద్యం. నాత్యస్నతస్తు యోగోస్తి నైకాంతమనస్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, అతిగా భుజించువానికి, ఏమాత్రము భుజింపని వానికి, అతిగా నిద్రించువానికి, ఎల్లప్పుడూ మేల్కొని ఉండువానికి యోగసిద్ధి కలగదు. చూడండి, అతిగా భుజించేవాడికి, అస్సలు తిననివాడికి ఉపవాసం మంచిది కాదు, అలాగని విపరీతంగా తినడం మంచిది కాదు. విపరీతంగా నిద్రపోయేవాడు కాదు, పూర్తిగా మెలకుగా ఉండేవాడు కాదు. ఇది ఎంత ఇంపార్టెంట్ చూడండి. 17வது కూడా అదే చెప్తుంది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇది మీరు సాంఖ్యయోగంలో కూడా విని ఉంటారు. ఏంటంటే, ఇంద్రియాలకు కావలసినంతగా ఆ దాణా పడితే అవి మళ్ళీ చెలరేగా ఉంటాయి. దాని పరంగానే ఆ ధర్మం ప్రకారమే కొంచెం తిండి అంటే ఆ క్రేవింగ్స్ ఉండకూడదు. దేనికైనా సరే చాలా సింపుల్ థింగ్ ఏంటంటే క్రేవింగ్ ఉండకూడదు. శరీరానికి నిద్ర అనే క్రేవింగ్ రాకూడదు, అదేవిధంగా పడుకునే ఉండకూడదు. ఆ భుజింపడం కానీ ఏదైనా సరే యుక్తాహార విహారస్య, యుక్తము అంటే సరి అయిన మోతాదులో, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారాదుల యందును కర్మాచరణముల యందును జాగ్రత్త స్వప్నాదుల యందును యోగ్యముగా ప్రవర్తించువానికి దుఃఖనాశకమగు ధ్యానయోగము సిద్ధించును. అప్పుడు ఆత్మ సంయమంలో ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. 18వ పద్యం అండి. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని దానిని పరమాత్మనందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగములందును స్పృహారహితుడగును. అప్పుడు అతడు యోగయుక్తుడు అనబడును. నేను ఒకసారి అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూ ఒకటి విన్నానండి. దాంట్లో ఏంటంటే ఆయన ఇంట్లో అంత పెద్ద మంచం ఉన్నా కూడా మంచం మీద పరుపు మీద పడుకోవడానికి కింద పడుకుంటాడు.
అని ఎవరు మరి చలికి దానికి ఎలాగంటే కిందే పడుకుంటాను. ఎందుకంటే రేపు పొద్దున నేను మళ్ళీ కిందకే వెళ్ళాల్సి ఉంటే నేను అది ఈజీగా ఉంటుందని అన్నట్టుగా అనమాట. అంటే మరీ అలా పాటించాల్సిన అవసరం లేదు. కానీ మంచం మీద ఉన్నా కూడాని రేపు పొద్దున మళ్ళీ నేల మీదకి వచ్చినా కూడాని రెండింటికి తేడా చూడకుండా ఉన్నవాడే యోగి. 19వ పద్యం అండి. యథా దీపో నివాతస్థో నింగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతే యోగమాత్మనః. వాయు ప్రసారము లేని చోట నిశ్చలముగా నుండి దీపం వలె యోగికి వశమై ఉన్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ధ్యాన యోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొందిన యోగి పరమాత్మను ధ్యానించడం ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకుని ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు. అది 20వ పద్యం అండి. 21వ పద్యం. సుఖమాంత్యతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. బ్రహ్మానందానుభవం ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందంలో అనుభవించుచు దాని యందే స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపం నుండి ఏమాత్రమో విచలితుడు కానే కాడు. అది 21వ పద్యం. 22వ పద్యం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. పరమాత్మ ప్రాప్తి రూపలాభమును పొందినవాడు అనగా భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు మరే ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దానిగా తలంపడు. బ్రహ్మానందానుభవ స్థితిలో ఉన్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములను చెలింపజేయజాలవు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా. ఇది 23వ పద్యం అండి. దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని భగవత్ సాక్షాత్కార రూపస్థితిని యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన విసుగులేని చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను. సంకల్ప ప్రభవాన్ కామాన్ చిత్వా సర్వానశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. సంకల్పముల వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. 25వ పద్యం. శనైరుపరమే బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. క్రమక్రమముగా సాధన చేయుచు ఆత్మ సంయోగాన్ని పొందాలి. ఆ ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మ యందు స్థిరమునర్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయమును ఏమాత్రమును చింతన చేయరాదు. శనై అంటే శని అనంటే గ్రహం ఒకటే కాదండి. శని అంటే మందము, మెల్లగా వెళ్ళటం అనే ఒక అర్థం అండి. శనైరు పరమే. పరమాత్మ పట్ల ఎలా బుద్ధిని పెట్టాలి అని అంటే ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ఒకేసారి అలా కళ్ళు మూసుకోగానే వెళ్ళిపోరండి. కేవలం బాగా ప్రాక్టీస్ చేసిన యోగులు మాత్రమే చేయగలరా పని. మీరు నేను చేయాలంటే శనైరు పరమే, మెల్లగా శనైర్ మందంగా మెల్లమెల్లగా ఒకేసారి అంతటి స్థాయికి మనం చేరలేం. కాబట్టి శనైరు పరమే బుద్ధ్యా ధృతి అంటే స్పీడ్. ఆ బుద్ధి మనం ఆలోచించే విధానం, ఆ స్పీడ్ ఉంటుంది చూడండి. కళ్ళు మూసుకున్న వెంటనే ఏవేవో మొత్తం అంతా కళ్ళ ముందు రీళ్ళలాగా ఒక సినిమాలాగా కనపడుతూ ఉంటుంది. ఆ బుద్ధి యొక్క ధృతి, ఆ వేగం కొంచెం మందగిస్తుంది. అలా మెల్లమెల్లగా పరమాత్మ వైపు, పరమాత్మ మీదనే నిలపాలి. 26వ పద్యం. యతో నిశ్చరతే మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్.
సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములందు విశృంఖలంగా పరిభ్రమించుడు. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలపవలను. 27వ పద్యం అండి. ప్రశాంతమన సంహేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైన వాడును, అనగా ప్రాపంచిక కార్యముల యందు ఆసక్తి తొలగినవాడును, సచ్చిదానంద ఘనపరమాత్మ యందు ఏకీభావమును పొందినవాడును ఒక యోగి బ్రహ్మానందమును పొందును. 28వ పద్యం. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్నుతే. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ యందే లగ్నమరుచుచు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన ఆ అపరిమిత ఆనందమును హాయిగా అనుభవించును. ఇది 28వ పద్యం అండి. 29వ పద్యం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందును ఏకీభావ స్థితి రూపయోగయుక్తమైన ఆత్మగలవాడును, అంతటను అన్నింటినీ సమభావముతో చూచువాడును అగు తన ఆత్మను సర్వప్రాణులందు స్థితమై ఉన్నట్లుగాను ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు కల్పితములుగాను భావించును. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. సకల ప్రాణులయందును ఆత్మరూపమున్న నన్ను చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నా యందు అంతర్గతములుగా ఉన్నట్లు చూచువానికి నేను అదృశ్యుడును కాదు, అతడును నాకు అదృశ్యుడు కాదు. అంటే అన్ని జీవాల్లోనే తనను చూసుకున్నవాడు భగవంతుని చూస్తాడు. అదేవిధంగా భగవంతుడు అతన్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. సర్వభూత స్థితం యో మాం భజ్యతే కత్వమాస్థిత సర్వథా వర్తమానోపి సయోగి మై వర్తతే. భగవంతుని యందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపమునున్న సచ్చిదానంద ఘనవాసుదేవుడై అయిన నన్ను భజించును. అట్టి యోగి సర్వథా సర్వ వ్యవహారముల యందును ప్రవర్తించుచునను నాయందే ప్రవర్తించుండు. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. హిందువులందరికీ తెలియాల్సిన విషయం కూడా. ఈ పాషండ మతాలన్నీ దేవుడు ఎక్కడో పైన ఎక్కడో కూర్చుని ఉన్నాడు, 11వ లెవెల్లోనో 12th లెవెల్లోనో లేకపోతే ఏదో ఆకాశార్మ్యంలో ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. మన భగవంతుడు మాత్రం చెప్పేది ఏంటంటే భగవంతుడు నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, సర్వభూతాల యందు ఉన్నాడు. భూతం అంటే దెయ్యం ఏదో కాదండి. సర్వభూతాల యందును అంటేనే పిల్లిలో, కుక్కలో, పందిలో అన్నిట్లోనే దేంట్లోనూ దేవుడు లేని ప్రసక్తే లేదు. అందుకే శ్రీకాళహస్తి దగ్గర నుంచి ప్రతి చోటనే ఆఖరికి మనం సాలిడ్తో సహా అన్నింటినీ పూజిస్తాం. ఎందుకంటే ప్రకృతికి అవన్నీ కావాలి. ప్రకృతిని ఎవరో రచించాడు, ఆ రచించిన వాడికి మాత్రమే దండం పెట్టాలి, ప్రకృతిలో ఉన్న వాటికి కాదు అనే ఒక మూర్ఖవాదన కేవలం ఈ కలియుగంలో వచ్చే పాషండ మతాల ప్రభావమే తప్పితే ఇంక ఏది కాదు. దేవుడు ఎక్కడో పైన ఉండడండి. దేవుడు మన చుట్టుపక్కల ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు, సర్వవ్యాపి. ఆయన లేనిది ఎక్కడ? మీలో, నాలో, అందరిలో ఉంటాడు. అందుకే అందరికీ నమస్కారం. 32వ పద్యం అండి. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, సర్వప్రాణులను తన వలె సమానముగా చూచువాడును. ఓ పాషండ మతం చెప్తుంది పొరుగు వారిని ప్రేమించు. పొరుగు వారినే కాదు, సమస్త ప్రాణుల్ని నీ వలె ప్రేమించు. అది మన వాళ్ళు చెప్తున్నారు, అది హిందువులు చెప్తున్నది, అది భగవాన్ శ్రీకృష్ణుడు చెప్తున్నది. ఓ అర్జున, సర్వప్రాణులను తన వలె సమానముగా చూచువాడును, సుఖమును గాని దుఃఖమును గాని సమముగా చూచువాడును, సుఖదుఖములను తన సుఖదుఖములుగా భావించువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు. అర్జునుడికి డౌట్ వచ్చింది, అడుగుతున్నాడు. అర్జున ఉవాచ
యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు, ఓ మధుసూదన, సమభావమును గురించి నీవు చెప్పిన ఈ యోగం యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణమని తెలుసుకోలేకున్నాను. నాకు ఇంకా మనసు పరిపరి విధాలుగా పోతుంది. నేను ఆ స్థితిని నేను పొందలేకపోతున్నాను. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. మళ్ళీ అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, మదనశీలమైనది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది. దాన్ని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కరమని భావింతును. మనందరికీ డౌట్ వచ్చింటుంది ఈ పాటికి. భలే చెప్తున్నావా నువ్వు, ఈ ధ్యానంలో కూర్చో అన్నీ పోతాయని. ఎలా అవుతుంది? అది కుదరట్లేదే. అది అర్జునుడు అడుగుతున్నాడు. అర్జునుడు అడిగేవన్నీ నరనారాయణుల మధ్య సంభాషణ. నరుడు మనం అడిగేవన్నీ కూడా అర్జునుడు రిప్రజెంటేటివ్ అంటే మనలో ఉన్న భావాలకి. శ్రీ భగవాన్ ఉవాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఆయన కూడా ఏదో ఆశీర్వాదం ఇచ్చేస్తాను ఢుంగుమని అయిపోతుందని చెప్పట్లేదు. భగవానుడు పలికను, హే మహాబాహో, నిస్సందేహంగా మనసు చంచలమైనది, దాన్ని వశపరుచుకొనటం మిక్కిలి కష్టం. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనటం సాధ్యమే. అభ్యాసేనత కౌంతేయ, ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. మీరు కూడా రేపొద్దున్న అంతే పవర్ ఉన్న యోగి అవుతారు అని చెప్తారు. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. మనస్సును వశపరచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టం. కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందడం సాధ్యమే అని నా అభిప్రాయము. మీ మీద తోయట్లేదు, నాదే అభిప్రాయం అని కృష్ణుడు చెప్తున్నాడు. దీనికి మిగతా వాళ్ళ పాషండ మతాలకి చూడండి, ఈ మనస్సు వశపరుచుకొని పాషండ మత ఎవరైతే ప్రారంభకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మనస్సును వశపరుచుకోలేదండి. మరి వాళ్ళకి దైవత్వం ఎలా అవుతుంది? నీ మనస్సే నీ కంట్రోల్లో లేదు. నువ్వు చేసిన పనులే అలాంటి పనులు ఉన్నాయి. నువ్వు నీ మతాన్ని మొదలెట్టావు. భయగ్రస్తుడివి, లేకపోతే కామగ్రస్తుడివి, క్రోధగ్రస్తుడివి. మరి ఏంటిది? మరి నీకే ఎలా వస్తుంది? నువ్వు యోగి ఎలా అవుతావు? అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధాధరములతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దిశలో మనసు చెలించి యోగసిద్ధిని పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును? అంతా ప్రయత్నించాడు, కానీ మరణంలో ఇది మళ్ళీ చంచలం అయిపోయింది మనస్సు. అప్పుడు ఏమవుతుంది అని అడుగుతున్నారు. అర్జునుడు అడుగుతున్నాడు. మనకు కూడా వచ్చుంటుంది డౌట్. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి. హే మహాబాహు, అతడు భగవత్ప్రాప్తి మార్గము నుండి జారిన వాడై ఆశ్రయరహితుడై ఉభయభ్రష్టుడై చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాదు కదా. ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ చివరిలో మనసు తప్పింది, అప్పుడేమవుతుంది నా పరిస్థితి అని అడుగుతారు. 39వ పద్యం అండి. ఏ తన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేత్తాన హ్యుపపద్యతే. కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెలును. ఏలనన్నా ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికి శక్యము కాదు. ఇది 39. భగవానుడు చెప్తున్నాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీ భగవాన్ ఉవాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే
నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పార్థ, అట్టి పురుషుడు ఈ లోకమును గాని పరలోకమును గాని అధోగతి పాలు కాడు. ఎందుకు చెప్పండి? చాలా సింపుల్. ఆయన చెప్పినదే. నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళు, రిజల్ట్ గురించి ఆలోచించుకో. ఆ చివరిలో ఏదో జరిగింది, ఓకే, దాని గురించి నువ్వేం కంగారు పడకు. నీకు సెకండ్ ఛాన్స్ ఈజ్ గివెన్. అనగా భగవత్ ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించువాడెవ్వడునూ దుర్గతి పాలు కాడు. కానీ వాడు చేసిన మంచి పనికి లాభం కలుగుతుంది, కానీ మళ్ళీ లాస్ట్లో ఏదో చిన్నది ఏదో జరిగిందో దానికి ఏదో చిన్నది ఉంటుంది. ఇవన్నీ కర్మఫలాలు. ఎలాగ కర్మఫలాలు అనేది చెప్తున్నారు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషత్వా శాశ్వతే సమా. అంటే యోగం పాటిస్తున్నాడు, చివరిలో భ్రష్టం చెందాడు. అలాంటి వాళ్ళకి ఏమిటి? శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. కొందరు డబ్బున్న వాళ్ళ ఇంట్లో జన్మిస్తున్నారు, కొందరు డబ్బు లేని వాళ్ళ ఇంట్లో జన్మిస్తున్నారు. ఎందుకు? యోగ భ్రష్టుడు పుణ్యాత్మలు పొందు లోకములను, అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది యోగ భ్రష్టత్వం చెందాడు. కానీ తను చేసిన కొన్ని మంచి పనులు ఉన్నాయి కదా, దాని అందరికీ కర్మ అనుభవిస్తాడు కూడా. మంచి కర్మ అనుభవిస్తాడు. ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా లేకపోతే విరాగి అయిన పురుషుడు ఆ పుణ్యలోకములకు పోకుండానే జ్ఞానులైన యోగుల కుటుంబంలో జన్మించును. అంటే సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు మళ్ళీని. కానీ లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. యోగి కుటుంబం పుట్టిన పిదప పూర్వదేహమును సాధించిన బుద్ధి సంయోగమును, అనగా సమబుద్ధి రూప యోగ సంస్కారములను అతడు సులభముగా జ్ఞప్తికి పొందుతాడు. మళ్ళీని అక్కడి నుంచి మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరలా పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటెను అధికముగా సాధన చేయగలుగుతాడు. ఎందుకంటే ముందు ఆల్రెడీ సాధన చేశాడు కదా, చివరిలో ఏదో చిన్న ఇదైంది, మళ్ళీ అభ్యాసం వల్ల మళ్ళీ మొదలవుతుంది. సో నీ జీవితం ఇక్కడితో అయిపోలేదు, ఇంకో జీవితం ఉంది. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వసాధన ప్రభావమున నిస్సందేహంగా భగవంతుని వైపు ఆకర్షితుడు. అట్లే సమబుద్ధి రూప యోగ జిజ్ఞాసువు కూడా వేదములలో తెలుపబడిన సకామ కర్మముల ఫలమును అధిగమించును. ఇది 44వ పద్యం. 45వ పద్యం. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. కానీ ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మముల సంస్కారముల ప్రభావం వలన ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తక్షణమే పరమపదమును పొందును. ఇది 45వ పద్యం. 46వ పద్యం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మధోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్యాద్యోగి భవార్జున. యోగి తాపసుల కంటేనో శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటేనో శ్రేష్ఠుడు, సకామ కర్మములను ఆచరించు వాని కంటేనో శ్రేష్ఠుడు అని భావింపబడదు. కావున ఓ అర్జున, నీవు యోగివి కమ్ము. ఇది అర్జునుడికే కాదండి, మనకు కూడా చెబుతున్న సందేశం. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ మనకిస్తున్న సందేశం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. యోగులందరిలోనూ శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి, అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్యభావముతో నాయందే స్థిరమై ఉన్న మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చితాభిప్రాయము. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం
యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్టోధ్యాయ. మనం ఇంకోటి పద్యం చదువుకుందామండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ సప్తమోధ్యాయ జ్ఞాన విజ్ఞాన యోగ. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. భగవానుడు ఈ విధంగా పలికను, ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడవై ఉండుము. అనన్య భావముతో మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడవము. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడును సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడును అయిన నన్ను సమగ్రముగా తెలుసుకున్న విధమును వినుము. మనం దీంతో ఇక్కడ ఈ 6వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి జయం పలుకుదాం. నమస్కారం. దయచేసి మీరు కూడా గీతా మహాత్మ్యం చదువుకోండి. ఉపోద్ఘాతంలో చెప్పాను. నేను కూడా మొదట ప్రారంభించే ముందు ప్రార్థన, దాని తర్వాత మహాత్మ్యం 2 చదువుకుంటానండి. జయం.